శుభోదయం పిల్లలు. ఈ రోజు మనం గుణితపు గుర్తుల గురించి తెలియజేసుకున్నాం. సరేనా? చూడండి పిల్లలు, ఈ గుణితపు గుర్తులు నేర్చుకుంటేనే మనం తెలుగులో ఉన్న గుణితాలను రాయగలుగుతాం. ఫస్ట్ తలకట్టు. తలకట్టు అంటే వర్ణమాలలో అచ్చులున్నాయి కదా, ఆ అచ్చులో మొదటిదైన ఆ శబ్దం నుంచి ఈ తలకట్టును రాస్తాం. తర్వాత దీర్ఘం. దీర్ఘం అంటే రెండో ఆ ఉంటుంది కదా, దాని ద్వారా దీర్ఘాన్ని రాస్తాం. గుడి. గుడి అంటే అచ్చుల్లో ఈతో వచ్చే అక్షరం అన్నమాట. గుడి దీర్ఘం రెండో ఈ ఉంటుంది కదా, దానితో గుడి దీర్ఘాన్ని రాస్తాం. కొమ్ము. కొమ్ము అంటే అచ్చుల్లో ఉండే ఊను ఉపయోగించి కొమ్ముగా రాస్తాం. కొమ్ము దీర్ఘం రెండో ఊ ఉంటుంది కదా, ఆ రెండో ఊతో కొమ్ము దీర్ఘం రాస్తాం. ఋత్వం. ఋత్వం అంటే అచ్చుల్లో ఉండే ఊతో ఋత్వం వస్తుంది. ఋత్వం దీర్ఘం. ఋత్వం అంటే రెండవ రు ఉంటుంది కదా, దాంతో రాస్తాం. ఏత్వం. ఏతో మొదలయ్యేదే ఏత్వం. ఏత్వం ఏ అక్షరంతో రాసేదే ఏత్వం. ఐత్వం. ఐత్వం అంటే అచ్చులో ఉండే ఐతో రాసేదే ఐత్వం. నెక్స్ట్ ఓత్వం. ఓత్వం అంటే అచ్చులో ఓ అక్షరం ఉంటుంది కదా, దాని నుంచి ఓత్వం రాస్తామన్నమాట. తర్వాత ఓత్వం. ఓ అంటే ఓ అచ్చులో ఓ ఉంటుంది కదా, దాని నుంచి ఓత్వం రాస్తాం. ఔత్వం. అచ్చులో ఉండే ఔత్తో రాసేదే ఔత్వం. సున్నా. సున్నా అంటే అమ్ ఉంటుంది కదా, అదే సున్నా అన్నమాట. తర్వాత లాస్ట్ది విసర్గ. అహా. అమ్ తర్వాత అహా ఉంటుంది కదా, ఆ అహాన్ని విసర్గ అంటాం. ఇవి వస్తేనే మనకి ఇందా గుణితపు గుర్తులు నేర్చుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు ఆ గుణింతాలతో కాగుణింతంతో పదాలు రాయటం నేర్చుకుందాం. సరేనా? చూడండి పిల్లలు, ఫస్ట్ కాగుణింతం. కా. కా కి. కీ కు. కు క్రు. కే కే టై. కో కో కౌ. కం కహ ఉంటుంది, దానికి పదం లేదు కాబట్టి రాలేదు. క కలము. కలము కలమునే కాదు, కళ, కవిత, కడప అలా కూడా రాయొచ్చు. కా కాకర, ఇంకా కాకుతో కాకి కూడా రాయొచ్చు. కి కిరణం. కీ కీలు. కు కుడుము. కు కూజ. కృ కృష్ణ. కే కెరటం. కే కేరింత. కై కైక. కో కొలత. కో కోరిక. కౌ కౌలు. కం కందకం. ఇలా నేను కొన్ని పదాలు రాశాను కదా, ఇవి కాకుండా మీరు ఇంకా రాయడానికి ప్రయత్నం చేయండి.